గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలాపడిన కన్నడ చిత్రసీమకు ఊపిరి పోసిన చిత్రం సుఫ్రం సో. రాజ్ బి. శెట్టి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ చిత్రానికి తుమినాడ్ దర్శకత్వం వహించాడు. కర్ణాటకలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని అనువాద రూపంలో పలకరించనుంది. ఈ హారర్ కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం. కథ: దక్షిణ కర్ణాటకకు చెందిన ఓ చిన్న ఊర్లో ప్రజలందరూ చాలా సంతోషంగా గడిపేస్తుంటారు. ఊరి పెద్ద లాంటి రవన్న, షానీల్ గౌతమ్, తనకు తెలిసిన పూజలు చేస్తూ ఊరి ప్రజలకు కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే ఊర్లో ఉండే పెయింటింగ్ పని చేసుకునే అశోక్ జె.పి. తుమినాడ్ తొందరపడి చేసిన ఒక తప్పును కవర్ చేయడం కోసం మరో తప్పు చేస్తాడు. దాని కారణంగా ఊర్లో పెద్ద రచ్చ మొదలవుతుంది. దాంతో స్వామి, రాజ్ బి. శెట్టి కథలోకి ఎంటర్ అవుతాడు. అసలు అశోక్ క్రియేట్ చేసిన డేంజర్ ఏమిటి? దానివల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు? స్వామి, రవన్న, అశోక్ కలిసి ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం అందించారు? వంటి ప్రశ్నలకు సమాధానమే సుఫ్రం సో కథాంశం. నటీనటుల పనితీరు: షానీల్ గౌతమ్ పోషించిన రవన్న పాత్ర సినిమాకి హైలైట్గా నిలిచింది. కామెడీతో పాటు ఎమోషన్ కూడా చాలా చక్కగా పండించాడు. ముఖ్యంగా అశోక్ పాత్రతో చెంపదెబ్బలు తినే సన్నివేశం